నమస్తేల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. రాష్ట్రం ఏర్పడి జూన్ 2 తారీఖుకు సరిగ్గా 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఉండాలని అప్పుడు విభజన చట్టంలో పెట్టిండ్రు. ఇక గడువు 2 తారీఖు తోటి తీరిపోతుంది. దానికంటే ముందుగాలే ఆంధ్ర ఆఫీసులన్నీ ఏమేమి ఉన్నాయో తెలంగాణలో అన్ని చదువుకొని ఖాళీ చేస్తుర్రు ఆంధ్ర ఆఫీసర్లు. హైదరాబాద్ పొత్తుల రాజధాని కథ ఒడిచిపోయిందిగా, అధికారికంగా ఇడుపుగాయిదం అయినట్టేగా. దానికి తగ్గట్టే ఆంధ్ర ఆఫీసర్లు తెలంగాణలో ఉన్న బిల్డింగులన్నీ ఖాళీ చేస్తుర్రు. తాళాలన్నీ తెలంగాణకు అప్పచెప్పి ముల్లెమూటలు అన్ని చదువుకొని ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అసలుకైతే 2016లోనే 90% ఆఫీసులు టీజీ ఉంచి ఏపీకి వెళ్ళిపోయినాయి. ఇక ఏపీ కరెంటు పెద్ద ఆఫీసు మాత్రం హైదరాబాద్లోనే ఉండే. దాన్ని కూడా ఈడికెంచి కర్నూలుకు షిఫ్ట్ చేసిండ్రు. మొన్నట్లనే ఏపీ సర్కారు తీసుకున్న బిల్డింగులన్నీ ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలని నోటీసులు ఇచ్చింది టీజీ సర్కారు. ఇక వాళ్ళు కూడా కర్నూలులో ఆఫీస్ చూసుకొని ఆడికి వెళ్ళిపోతారు. కర్నూలుని ఇప్పటికే నయా రాజధాని అని ప్రకటించిండు సీఎం జగనన్న. అందుకోసమే అన్ని ఆఫీసులు ఒక్కతాన ఉండకుండా కొన్ని కర్నూలుకు, కొన్ని విజయవాడలకు, కొన్ని విశాఖకు, కొన్ని గుంటూరుకు తరలిచ్చిండ్రు. ఇక 3 రాజధానులకు తగ్గట్టున్న ఆఫీసులన్నీ 3 జాగాల్లో పెట్టుకుంటున్నది ఏపీ సర్కారు. అయినా తెలంగాణ గవర్నమెంట్ నోటీసులు ఇవ్వకముందే మన ఆఫీసులు ఏమున్నాయో అన్ని చదువుకొని ఆంధ్రాకి వచ్చేసేయాలి అని జగనన్న ఇదివరకే ఏపీజీఏడీకి ఆర్డర్లు పాస్ చేసిండు. ఇక జగనన్న ఆర్డర్లతోటి న్యాయశాఖ ఆఫీసులను కర్నూలుకు, ఇంకొన్ని శాఖల ఆఫీసులను విజయవాడ, గుంటూరులకు షిఫ్ట్ చేసిండ్రు. దీంతో ఏపీకి టీజీకి అధికారికంగా పొత్తుల రాజధానికి బంధం దిగినట్టు అయిపోయింది.